గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను డాక్టర్ రమణ్ రాజు, సీనియర్ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్, మెడి9 ఆయుర్వేద హాస్పిటల్. మనం ఇప్పుడు వర్షాకాలం అంటేనే మనకు ముఖ్యంగా ఆయుర్వేద శాస్త్రరీత్యా వాతానికి సంబంధించినటువంటి వ్యాధులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యంగా వాతానికి సంబంధించిన వ్యాధులు అంటే నరాలకు సంబంధించిన వ్యాధులు, జాయింట్ పెయిన్స్ సంబంధించినటువంటి వ్యాధులు, అదేవిధంగా ఆస్తమా, జలుబు, తుమ్ములు, అదేవిధంగా వైరల్ ఫీవర్స్, ఇవన్నీ కూడా మనం ఆయుర్వేద శాస్త్రరీత్యా వాతానికి సంబంధించిన వ్యాధులుగా చెప్పడం జరుగుతుంది. వీటిలో ముఖ్యంగా ఆమవాతం అనేది ఎక్కువగా మనకు ఈ వర్షాకాలంలో వస్తుంది. ఈ ఆమవాతం అనేది ఎందుకు వస్తుంది? దాని యొక్క లక్షణాలు ఏంటి అంటే, ఈ ఆమవాతం అనేది ఎందువల్ల వస్తుంది అంటే, ముఖ్యంగా టయానికి ఆహారం తీసుకోకపోవటం, ఎక్కువ ఉపవాసం ఉండి ఒకేసారి హెవీ ఫుడ్ తీసుకోవటం, హెవీ ఆయిల్ ఫుడ్స్ తీసుకున్న తర్వాత ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయటం, వీటన్నిటి వల్ల కూడా మనకి ఈ ఆమవాతం అని వస్తుందని తెలుస్తుంది. దీనినే మనం కొంతవరకు మనకు ఆధునిక శాస్త్రంలో రుమటాయిడ్ ఆర్థరైటిస్గా మనం పోల్చవచ్చు. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఆధునిక శాస్త్రరీత్యా ఆటోఇమ్యూన్ డిజార్డర్, అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ మనపైనే దాడి చేయటం వల్ల, మన జాయింట్స్ పైనే దాడి చేయటం వల్ల ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తుంది అని తెలుస్తుంది. మరి మన ఇమ్యూన్ సిస్టమ్ మనపైనే ఎందుకు దాడి చేస్తుంది అంటే, మనం ఇంతకుముందు చెప్పినటువంటి ఆయుర్వేద కారణాలు ఏంటి? టయానికి ఆహారం తీసుకోకపోవటం, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఉండటం, జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటం, సెడెంటరీ లైఫ్ ఎక్కువగా గడపటం, పగలు నిద్రపోవటం, రాత్రి మేలుకోవటం, ఎక్కువ మానసికమైన ఆందోళన, వీటన్నిటి ఫలితంగా మన ఇమ్యూన్ సిస్టమ్ మన శరీరాన్ని రక్షించడానికి బదులు మన శరీరంపైనే దాడి చేస్తుంది. దీన్నే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం. మరి ఈ ఆమవాతంలో ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే, ముఖ్యంగా మార్నింగ్ స్టిఫ్నెస్ ఎక్కువ ఉంటుంది. ఉదయం పూట జాయింట్స్ అన్నీ కూడా పట్టేసినట్టు నొప్పి ఉంటుంది. తరువాత వాకింగ్ చేయటం ద్వారా, వార్మప్ చేయటం ద్వారా కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా మనకు వాపు ఉంటుంది. అయితే ఈ వాపు అనేది ఉన్నప్పుడు కూడా ఆ చర్మం రంగు, ఆ వాపు పైన ఉండేటువంటి చర్మం రంగు అనేది నార్మల్ స్కిన్ కలర్లోనే ఉంటుంది. మనం దానిపైన చేయి పెడితే కొంచెం వేడి అనేది తగులుతుంది. అయితే ఈ ఆమవాతంలో ఉండే మెయిన్ సిమ్టమ్ ఏంటంటే, ఈరోజు ఒక జాయింట్లో ఉంటే రేపు అదే జాయింట్లో ఉండదు. 2 డేస్కు జాయింట్స్ అనేది ఈ నొప్పి అనేది మారటం దీని యొక్క మెయిన్ లక్షణం. ఇంకా మనకు ఆమవాతంలో వృచ్చిక దంశవేదన అంటాం. అంటే తేలు కుడితే ఏ విధంగా నొప్పి ఉంటుందో అంత భయంకరమైనటువంటి నొప్పి అనేది ఈ జాయింట్స్లో ఉంటుంది. ఈవెన్ ఆ జాయింట్స్ పైన వెంట్రుకలు ఉంటే ఫ్యాన్ వేసినప్పుడు ఆ వెంట్రుకలు కదలటం ద్వారా వచ్చే నొప్పిని కూడా మనం ఓర్వలేని స్థితి వస్తుంది. అంత సివియర్ పెయిన్స్ ఉంటాయి. ఆకలి తక్కువ ఉంటుంది, యూరిన్ ఎక్కువ వెళ్తుంది, మోషన్ కొంచెం కష్టంగా ఉంటుంది, జ్వరం అనేది మైల్డ్గా ఉంటుంది. ఇవన్నీ కూడా దీని లక్షణాలు. ఇది ఎక్కువగా వర్షాకాలం, శీతాకాలం మాత్రమే వస్తుంది. నాన్ వెజ్ తీసుకుంటే ఈ ప్రాబ్లం అనేది పెరుగుతుంది. ఇంకా దీన్ని ఏ ఏ పరీక్షల ద్వారా గుర్తిస్తారంటే, జనరల్గా సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటాం. దీంట్లో మనకు హిమోగ్లోబిన్ తగ్గుతుంది, డబ్ల్యూబీసీ కొంత పెరిగే అవకాశం ఉంటుంది, లింఫోసైట్ న్యూట్రోఫిల్స్ పెరుగుతాయి, ఈఎస్ఆర్ పెరుగుతుంది, ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది, అదేవిధంగా ఏఎస్ఓ టైటర్ పెరుగుతుంది, సిఆర్పి పాజిటివ్ ఉంటుంది. ఇంకా కొన్ని సందర్భాలలో ఏఎన్ఏ యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీ అనేటి పాజిటివ్గా వచ్చే అవకాశం ఉంటుంది. వీటి అన్నిటి ద్వారా మనకు అది మామూలు ఆస్టియో ఆర్థరైటిసా లేదా రుమటాయిడ్ ఆర్థరైటిసా కొంతవరకు మనం నిర్ధారించవచ్చు. ఆస్టియో ఆర్థరైటిస్లో ఈఎస్ఆర్ పెరగదు, సిఆర్పి పెరగదు, డబ్ల్యూబీసీ పెరగవు. దీని ద్వారా అది ఆస్టియో ఆర్థరైటిసా, రుమటాయిడ్ ఆర్థరైటిసా గుర్తించవచ్చు. మరి ఆమవాత లక్షణాలు ఉంటే మనం సింపుల్గా ఇంట్లో కూడా కొన్ని రకాల మందుల ద్వారా మనం తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా మనం కరకాయ చూర్ణం ఒక 20 గ్రామ్స్ తీసుకుంటే, అదేవిధంగా శొంఠి పొడి ఒక 5 గ్రామ్సు, వామ్ అంటాం, ఓమా అంటాం, ఓమా పౌడర్ కూడా ఒక 5 గ్రామ్స్, ఇవన్నీ కలిపి ఒక కొద్దిగా మనం ఆముదం వేసి ఒక ఉండల్లాగా చేసి ఉదయం ఒక 5 గ్రామ్స్, నైట్ ఒక 5 గ్రామ్స్ మనం వేడి నీళ్ళతో తీసుకుంటే ఈ జాయింట్ పెయిన్స్, దాంతోపాటు ఆకలి కావటం, ఇవన్నీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ ఆమవాతంలో వచ్చినటువంటి నొప్పులకు, వాపులకు సింపుల్గా మనం ఇసుకను వేడి చేసి దాని కాటన్ గుడ్డలో మూటలాగా కట్టి కాపడం పెట్టినా తగ్గుతుంది. ఇంకా దొడ్డుప్పును మనం వేడి చేసి కర్చీఫ్లో ఒక మూటలాగా కట్టి కాపడం పెట్టినా కూడా మనకు తగ్గే అవకాశం ఉంటుంది. దీనికి ముఖ్యంగా ఆమవాతం లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్కు మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే ఆముదమే. ఈ ఆముదాన్ని మనం రోజు ఒక నైట్ పడుకునేటప్పుడు ఒక 10 ml వేడి నీళ్ళతో తీసుకుంటే కూడా చాలా వరకు ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా దీనికి మెయిన్గా పంచకర్మ అనేది పెట్టింది పేరు. పంచకర్మ వల్ల ఫాస్ట్గా తగ్గుతుంది. ఇంకా 1 year లోపల వచ్చినటువంటి రుమటాయిడ్ ఆర్థరైటిస్కు అద్భుతంగా పనిచేస్తుంది. ఈ పంచకర్మల్లో ఏం చేస్తారు? ఈ లవణ స్వేదం అని, పొడికిడి అని, ఇష్టికా స్వేదం అని ఈ పైన కాపడం పెడతారు.
అదేవిధంగా వస్తికర్మ అంటే మెడికేటెడ్ ఎనిమా ఉంటుంది. దీంట్లో మనకు వైతరణ వస్తి అని, క్షారవస్తి అని, దశమూల ఏరండ కషాయ వస్తి అని కొన్ని రకాల మెడికేటెడ్ ఆయిల్స్‌తో ఎనిమాలాగా కొన్ని ట్రీట్మెంట్ చేయటం జరుగుతుంది. దీని ద్వారా జాయింట్స్‌లో ఉండేటువంటి పెయిను, వాపు ఇవన్నీ కూడా తగ్గి ఈ జాయింట్స్ అనేటి పూర్తిగా డిఫార్మిటీ కాకుండా మనం పూర్తిగా నివారించే అవకాశం ఉంటుంది. వాటితో పాటు మందులు మనకు సింహనాథ గుగ్గులని, ఆమ్వాదార రస్ అని, ఇంకా మనకు చిత్రగాది వటి అని, నెక్స్ట్ దశమూల ఏరండ కషాయం అని ఇలా రకరకాల మందులుంటాయి. ఇవి డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే మనకు ఈజీగా తగ్గుతుంది. ఎందుకంటే 1 ఇయర్ లోపలనే మనకు ఈజీగా తగ్గుతుంది. 1 ఇయర్ పైబడిన కేసులు ఇంకా మనకు ఆధునిక శాస్త్రంలో స్టీరాయిడ్స్ ఇవి వాడటం ద్వారా ఏమవుతుందంటే 1 ఇయర్ పైబడటం వల్ల ఈ జాయింట్స్ అనేటి డిఫార్మిటీ అయితాయి. అంటే చేతిలో కొంకర్లు పోవటం, జాయింట్స్ కొంకర్లు పోవటం, ఇది మొత్తం ఫ్యూజన్ అయిపోతది మోచెయ్యి. ఇంకా రాదు. అలా ఫ్యూజ్ అయితే మనం ఏం చేయలేం. కాబట్టి వీలైన తొందరగా ఎటువంటి మందులు స్టీరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ వాడకముందే 1 ఇయర్ లోపలనే మనకు ఆయుర్వేదం వాడితే మనకి ఈ కాంప్లికేషన్స్ అన్నీ లేకుండా పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఇంతకుముందు చెప్పినటువంటి పంచకర్మ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఈ కేరళ పంచకర్మ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. మెడి అంటేనే మెడిసిన్, ఎక్సర్సైజ్, డైట్, ఇమ్యూనిటీ. ఒక మెడిసిను, ఎక్సర్సైజు, డైటు, ఇమ్యూనిటీ ఇవన్నీ కలిస్తేనే మనకు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చినట్టు అవుతుంది. ఇంకా మన 9 అంటే 9 రకాల ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ అంటాం. ఒక ఆయుర్వేద, హోమియోనే కాకుండా నేచురోపతి, యోగా, కైరోప్రాక్టిస్, నెక్స్ట్ ఆక్యుప్రెషర్, యాక్యుపంక్చర్ ఇవన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క సిస్టంలో మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. ఇలా ఈ వ్యాధికి ఏ ఏ సిస్టంలో మంచి ట్రీట్మెంట్ ఉందో అవన్నీ కూడా మన దగ్గరనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి మనకు పేషెంట్‌కు వ్యాధి తగ్గడమే మనకు మెయిన్ ముఖ్య లక్షణం కాబట్టి ఇవన్నీ మనం ప్రొవైడ్ చేయడం ద్వారా ఈజీగా తగ్గుతుంది. కాబట్టి ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో చాలామంది బాధపడుతూ ఎన్ని మందులు వాడినా తగ్గక విసిగి వేసారిపోయింటే ఒకసారి మీ దగ్గర ఉండే రిపోర్ట్స్‌తో మన మెడి9 ఆయుర్వేద బ్రాంచెస్‌లో కలవండి. తప్పకుండా మీకు ఇక్కడ సరైన పరిష్కారం అనేది లభిస్తుంది.